శ్రీమతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో నందికి ఎందుకంత ప్రత్యేకత అన్న విషయం గురించి చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టలని చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయన అంత ప్రాముఖ్యత. ఆయన చరిత్ర ఒక్కసారి ఆ నందీశ్వరుని తలుచుకుందాం. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడంతో ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి, ఎండా వాన వచ్చిపోయాయి. కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమేశ్వరుడు. నాకు అయోనిజుడైన ఒక కుమారుని కలుగు చెయ్యి అని కోరుకున్నాడు. శిలాదుడు అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట. బాలుని జననంలాగానే అతని మీద కూడా అసాధారణంగా ఉండేది. పసివాడు కంటే సకల వేదాలన్నీ అవపోసన పట్టి చాలా తెలివైన వాడుగా ఉండేవాడట. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణుల అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలను పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించపోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తులో గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంగా మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొనకలేదు, బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలంలోని అతని ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ని గురించి, ఐశ్వర్యం గురించి వరం కోరుకోకుండా అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివుడికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపొమ్మని అనుగ్రహించాడు. ఆ నాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనకు కాచుకొని ఉంటూ ఆయన ప్రమద గణాలను ముఖ్యునిగా కైలాసానికి రక్షణగా అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడని నంది. శివుని సంబంధించి గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు క్షీరసాగర మదనంలో అలాహలం అనే విషయం
వెలుగుబడినప్పుడు దాని నుంచి లోకాలనే కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకు వలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని అరాయించాడు. మహాదేవతలే హలాహలాన్ని భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరింపజేసి నిశ్చింతగా నిల్చున్నాడు. నంది వెనక ఇంకా చరిత్ర ఉంది కాబట్టే ఆయనకు శివునికి సేవకునిగా కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాడు ఆయనను అష్టసిద్ధులు కలిగినవని, జ్ఞానిగా, ప్రథమ గురువుగా ఒకనిగా భావిస్తారు. శైవ మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలో బసవగుడి, మైసూరు వంటి ప్రదేశాలలో నంది ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపక్షి అనంతపురంలో, మహానంది కర్నూలులో వంటి క్షేత్రాలు నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తాయి. శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్న కూడా ఏ లోటు ఉండదు. ఓం నమః శివాయ. సర్వం శ్రీ శ్రీవార్పణం. సర్వే జనా సుఖినో భవంతు.